నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మరి గ్రామంలో జరిగిన విషాదానికి ఇంకా న్యాయం జరగట్లేదు. దీని గురించి ఎంత తీసినా కానీ, డిఎస్పీ నుంచి చర్చ కానీ ఏమైనా వచ్చినా కానీ ఇంకా దీని గురించి సరైన తీర్పు రావట్లేదు. ఇటీవల డిఎస్పీ మీడియాతో మాట్లాడుతూ అసలు ఏం జరిగింది ఏంటి అని విశేషాలు చెప్పారు. ఆయన చెప్పింది కూడా తప్పే అని చాలామంది విమర్శిస్తున్నారు. అసలు ఆయన ఏం చెప్పారు అంటే, డిఎస్పీ ఏమంటున్నారంటే అసలు అక్కడ పాపే లేదు, ఆమె తల్లి ఒక్కదే ఉంది, పాపకి అక్కడున్న ఘర్షణ వల్ల ఏమీ జరగలేదు, పాప ఎలా చనిపోయిందో తెలియదు, కానీ పాప లేనిది అక్కడ ఏమీ ప్రూఫ్ లేదని చెప్పేసి కేసుని కొట్టివేశారు. కానీ తీరా అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ వలన అక్కడ తీసిన ఆ ఘర్షణలో ఆ గొడవలో జరిగిన వీడియోలో మౌనిక అంటే ఆ 2 నెలల పాప వల్ల తల్లి, ఆమె చేతిలో పాప ఉంది. ఆ వీడియో చూసిన తర్వాత కూడా ఇంతమంది జనాల ముందు ఆ వీడియో వచ్చినా కానీ పాప లేదు అని ఎలా అనేస్తున్నారు? అంటే మీరు ఎవరికి ఫేవర్ చేద్దాం అనుకుంటున్నారు? అటు పక్కన మీ కులస్తులు అని చెప్పేసా, లేకపోతే మీ ఊరు వాళ్ళనా, సర్పంచ్లనా, పెద్దవాళ్ళని వేసి వాళ్ళకి ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారు? మీరు మనుషుల కోసం పోలీసు భర్తీలోకి దిగారా? మనుషుల సమస్యలని పరిష్కరించడానికి పోలీసు భర్తీలో దిగారా? లేకపోతే మీకు డబ్బుల కోసమనో లేకపోతే రాజకీయాల కోసమనో పోలీసులు అయ్యి డిఎస్పీ అన్న పదవి తీసుకొని ఈ తప్పుడు కేసులు చెప్పేసి కేసుని తిప్పేసి వాళ్ళకి సహకరిస్తున్నారా? ఇలా చేసి ఏం చేద్దాం అనుకున్నారు? ఇంతమంది జనాభా చూస్తున్నా కానీ న్యాయం ఎటువైపు ఉందో అన్నది కోర్టు చెప్తుంది, సాక్ష్యాలు చెప్తాయి. మీరు ఎలా చెప్తారు? సాక్ష్యాలు ఉండంగా కూడా తప్పు చెప్తున్నారు. లేనిపోని క్రియేట్ చేసి ఎవరి సైడ్ నుంచి అయితే తప్పు ఉందో వాళ్ళ మీదకి నెట్టకుండా, అసలు కరెక్ట్గా కేసు దర్యాప్తు చేయకుండా మీరు ఇలా తప్పుడుగా చెప్పేసి లేనిపోని ఇంకా సృష్టించి ఎలా చెప్తున్నారు? మీకు ఏమైనా డబ్బు ఇచ్చారా, గూస ఇచ్చారా, ఏమైనా చేసి మీతో అలా తప్పుడు కేసులను లేకపోతే కేసుని మలిచేసి డిఫరెంట్గా చెప్పాలనేసి చెప్తున్నా. మీ మొహంలో చూస్తే కూడా, మీ యొక్క డిఎస్పీ మాట్లాడిన వీడియోలో చూస్తే కూడా మొహం మీద తెలిసిపోతుంది ఏదో కప్పివేసేసి అబద్ధం చెప్పడానికి ట్రై చేసి కేసుని ఇంకో కోణంలో తిప్పి కవర్ చేస్తున్నారని. దీనికి కారణం ఏంటి? అసలు మీరు మనుషులకి హెల్ప్ చేసి అసలు సమస్య ఏంటి అని కరెక్ట్గా చూసి, అక్కడ చనిపోయింది 2 నెలల పాప, అది చిన్న పాప అని చూడకుండా అసలు లేదు అని చెప్పేస్తున్నారు. సరే, పాప లేకపోయినా కానీ అంత జరిగింది. అక్కడ ఆడవాళ్ళ మీద ఇది చేశారు. ఒక గుడిలో ఇలాంటి విషాదం జరగడం ఎంతవరకు కరెక్ట్? ఈ కేసు మొదలైనప్పుడు ఎవరైతే మాట్లాడారో మీడియా ముందు వచ్చేసి ఒక ఆవిడ మాట్లాడారు. ఆవిడ మొత్తం కేసు ఏం జరిగింది, అక్కడ ఏంటి, అసలు ఏం జరిగింది, వాళ్ళ మీద ఈ నింద ఎలా పడింది అని అంతా చెప్పారు. వాళ్ళ తీర్పు పట్టి ఏంటి అంటే, మేము వెళ్ళాము, దర్శనం కోసం వెళ్తుంటే మాకు డబ్బులు అడిగి టికెట్ కోసం డబ్బులు అడిగారు, మీ దగ్గర రిసిప్ట్ ఉందా ఏంటి, అసలు బిల్ ఇస్తారా మరి ఏమన్నా అంటే అవేం లేవు, మీరు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే డబ్బులు కావాలి అని అన్నారంట. అలాంటప్పుడు వీళ్ళు కులాన్ని చూసి రంగుని చూసి మీరు తక్కువ జాతోలు, మీరు దేవుణ్ణి చూడాలంటే డబ్బులు అని అడిగారంట. ఇలా అడిగి మళ్ళీ తర్వాత ఏమనంటే బూతులు మాట్లాడారు. ఆ బూతులు మాట్లాడి అలా బాధపడి ఉన్నందుకు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చేసి మా వాళ్ళు ఇలా అంటారని చెప్పేసి అక్కడ గొడవ మొదలైంది. మరి ఇదంతా జరిగిన తర్వాత డిఎస్పీ ఏమంటున్నారు? అసలు అక్కడ గొడవ దీని గురించి కాదు, వాళ్ళు నార్మల్గా వెళ్ళారు, అక్కడికి వెళ్ళినా కానీ వీళ్ళు ఏదో అనడం వలన వాళ్ళు ఏదో అనడం వలన ఆ రెడ్డి వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి, సర్పంచ్ వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి కేసుని మళ్ళీ మలుపు తిప్పేస్తున్నారు. అసలు అక్కడ ఏం అనలేదు, కొట్టలేదు, ఏమీ చేయలేదు, వీళ్ళు ఏదో అన్నారని చెప్పేసి వీళ్ళని ఏదో అన్నారని చెప్పేసి గణేష్ అన్న వ్యక్తి మళ్ళీ సాయంత్రం వచ్చి కావాలని గొడవ పెట్టాడని చెప్పేసి ఎవరైతే ఈ విషాదగాథంలో మునుగున్నారో వాళ్ళ మీద కేసు మళ్ళీ నిడుతున్నాడు. దీనికి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అటు ఒక పక్కన డిఎస్పీ తప్పు చెప్తున్నారు, జనాలు చూస్తున్నారు ఏం జరుగుతుందని. ఇన్ని రోజులు అయిన తర్వాత కూడా అక్కడ న్యాయం జరగట్లేదు. పాపను అలా పెట్టుకొని చూసి రోజు కన్నీరు పెడుతున్న తల్లి ఎంత బాధలో ఉండుంటుంది. ఓ పక్కన మొన్నేమో కేటీఆర్ వెళ్ళొచ్చారు. నిన్న కేటీఆర్ వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళారనుకుంటే చేతిలో ఇంత డబ్బు పెట్టేసి ఏం కాదమ్మా నీకు మేము తోడున్నాం అన్న. అంటే ఇదేంటి? ఇక ఓటింగ్ కోసం మళ్ళీ వచ్చే ఎలక్షన్ల కోసం జిమ్మిక్కి ఇది ఒక ట్రిక్లా వాడుతున్నారా? మళ్ళీ జనాభా నుంచి పరామర్శించి వెళ్ళి ఇంత బిల్డప్ ఇచ్చేసి ప్రెస్ మీట్ అని చెప్పేసి మేము ఇలా యాత్రకి వెళ్తున్నాము, పరామర్శించడానికి వెళ్తున్నామని చెప్పేసి మీడియా కవరేజ్ ఇచ్చి ఇంత చేసి వెళ్ళి న్యాయానికి ఇవ్వకుండా, న్యాయం చేస్తామని చెప్పకుండా, న్యాయం చేయకుండా చేతుల్లో డబ్బు పెడితే పాపం మళ్ళీ తిరిగి వస్తుందా? వాళ్ళ బాధ కరిగిపోద్దా? దీని గురించి ఎందుకు ఆలోచించట్లేదు? అసలు అధికారంలో ఉన్న వాళ్ళు అసలు ఇంకా రెడ్డి కులస్తులు అని చెప్పేసి అధికారంలో వాళ్ళు కూడా ఏం మాట్లాడట్లేదు. ఇంటిని అక్కడ ఏంటి గాంధీఘాట్ గురించి నడుస్తుంది, కోట్లు పెట్టి ఆ అభివృద్ధి ఈ అభివృద్ధి, మళ్ళీ వేరే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వెళ్ళేమో మేము ఈ పథకాలు పెట్టాము, ఆ పథకాలు చేస్తున్నాము, వీటి వల్ల మీకు ఇన్ని ప్రయోజనాలని చెప్పేసి ప్రతి ప్రెస్ మీట్లో వీటి గురించే మాట్లాడుతున్నారు. కానీ వెనకాల జరుగుతున్న కుట్రలు,
అక్రమాల గురించి ఎందుకు మాట్లాడట్లేదు, న్యాయం గురించి ఎందుకు చూడట్లేదు అంటే జనాలు ఎంత బాధపడినా కానీ మీకు అనవసరం. మీ వరకు మీకున్న డబ్బుతో మీరు చేసుకుంటూ ఉంటే మీ పథకాలు పేర్లు అని చెప్పేసి వెనకాల దోపిడీలు చేస్తుంటే మాత్రం ఇంకంతే, మీ పని మీకు కొనసాగుతూనే ఉంటుంది. ఇలా చేస్తే ఇంకా ప్రభుత్వం ఇంకొచ్చే ఎలక్షన్ కూడా మీ ప్రభుత్వం ఉండనంటే ఉంటుంది. ఇప్పుడు ఇన్ని రోజులు అవుతుంది, దగ్గర దగ్గర ఒక వారం అవుతుంది ఈ కేసు మొదలయ్యి, ఈ పాప మరణించి ఇన్ని రోజులు అవుతుంది. డిఎస్పీ ఏమంటారంటే అసలు ఆ పాపకి గాయాలు లేవు, అందుకనేసి మేము కేసులో కూడా ఏం తీసుకోలేదు, పోస్ట్మార్టం చేయంగా అన్నీ చేయంగా ఇంటర్నల్ డ్యామేజ్ కానీ ఎక్స్టర్నల్ డ్యామేజ్ కానీ ఒక చిన్న ర్యాష్ కూడా లేదు, అసలు ఆ పాప ఎలా చనిపోయిందో మాకు తెలీదు, కానీ ఈ కేసు మీద నెట్టుతున్నారని అంటున్నారు. సరే, నువ్వు అక్కడ ఉన్నా కానీ నువ్వు లేనట్టు చెప్తున్నావు కదా, అక్కడ ఉన్నా కానీ నువ్వు మనకు చూపించవు, మీకు తప్పుడుగా రాసేసుకొని నకిలీ డాక్యుమెంట్లు చెప్పేసి కూడా మీరు వాళ్ళ వైపు వెళ్ళిపోతున్నారు. ఏదైనా కానీ ఎంతవరకైనా కానీ లాస్ట్కి న్యాయం ఎంతైనా బయటకు వస్తుంది. మీరు ఎన్నో డబ్బులు పెట్టినా కానీ ఎంత కాజేసుకున్నా, మనుషుల్ని ఎంతవరకు కొన్నా, మీ కులస్తులు అని చెప్పేసి మీ వాళ్ళని చెప్పేసి ఎంత సహకరించినా లాస్ట్కి న్యాయమే వస్తుంది, న్యాయంతోనే గెలుస్తారు. ఆ పాపకి న్యాయం వచ్చేలాగా జర్నలిజం, మీడియా, జనాలు అందరూ కలిసి ఉన్నారు. తీన్మర్ మన్నాలు వెనకాల వెళ్ళి ఈ పాపకి న్యాయం కావాలనేసి అందరూ దండయాత్ర చేసి లాస్ట్కి న్యాయం తెచ్చే వరకే పోరాడతారు.